నాన్న చూడు నా కోసం ఏం తెచ్చాడు. వాటికేం తక్కువ లేదు. ఇప్పుడు ఏమైందనే అంత కోపం? ఇంకేం కావాలి? 3 నెలలకు ఒకసారి పట్నం పోయి చేసే ఘనకార్యం ఏంటో. వారం రోజుల నుండి కూరగాయలు లేవు ఇంట్లో. కిరాణా వాడప్పు 7 కోట్లు ఎక్కేస్తుంది. అయినా పూట గడవడమే కష్టమైనప్పుడు ఈ ఫ్రూటీలు ఎందుకు? అప్పులు తీయడమే కష్టమైనప్పుడు ఆ యాపిల్ కొండం ఎందుకు? కొడుకు మీద ప్రేమ కాదు, కాస్తంత ఇంట్లో అవసరాలు కూడా గుర్తుంచుకోండి. కొడుకు, నా పెద్ద కొడుకు. పట్నం పోయి వస్తాను నాన్న. జాగ్రత్త నాన్న, జాగ్రత్త జాగ్రత్త నాన్న. అందరి తల్లిదండ్రుల్లాగే నేను ఆశపడ్డాను పట్నం వెళ్ళిన కొడుకు ప్రయోజకుడవుతాడని. ఆశతో ఆకాశం వైపు చూస్తున్న నన్ను వాడి మరణం నిర్దాక్షిణ్యంగా నేలపైకి విసిరేసింది. కోట్ల మంది ఉన్న ఈ దేశంలో నా కొడుకు పోయింది ఆయుష్ లేక కాదు, సమయానికి వాడికి రక్తం అందక. 3 నెలలకు ఒకసారి పట్నం పోయేది ధనార్జనకి కాదు, రక్తం దానం చేయడానికి. నా భార్య అనుకున్నట్టు ఆ ఫ్రూటీ యాపిల్ నాన్ తెచ్చినవి కాదు, రక్తం దానం చేస్తే నాకు ఇచ్చినవి. ప్రతి మనిషి మార్పుకి మరణమే రానక్కర్లేదు, మంచి ఆలోచన వస్తే చాలు. రక్తమాంసాలు పోసి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆది దంపతులైతే రక్తం దానం చేసి పునర్జన్మనిచ్చిన ప్రతి మనిషి ఆదిశంకరుడే.